ఈ ఎపిసోడ్లో కొన్ని కేసెస్ డైరెక్ట్గా మైగ్రేన్తోని అటాక్ అయ్యి వస్తుంటాయి. మైగ్రేన్తో పాటు వాళ్ళకి ఉండే సమస్య నాజియా, వామిటింగ్, కడుపులో వికారంగా ఉండడము, దీన్నే గ్యాస్ట్రిక్ హెడేక్ అంటారు. గ్యాస్ట్రిక్ హెడేక్ చాలా అరుదుగా మనము పిల్లల్లో మరియు పెద్దవాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాము. పిల్లల్లో అంటే ఎనమిక్ కండిషన్స్ వల్ల, లేదా ఇంప్రాపర్ న్యూట్రియం అందకపోవడం వల్ల, లేదా రెగ్యులర్ మీల్ స్కిప్ చేయడం వల్ల, ఎల్డర్లీ పీపుల్లో అది B12 డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదా ఇంప్రాపర్ సర్క్యులేషన్ వల్ల అయి ఉండొచ్చు, ఎనిమిక్ కండిషన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో గ్యాస్ట్రిక్ హెడేక్స్ చిన్న పిల్లల్లో వామ్స్ ఉండడం వల్ల, ఎనీమియా రావడం వల్ల ఫస్ట్ హెడేక్ అనేది అరుదుగా చూస్తుంటాము. దాంతోపాటు స్టమక్ పెయిన్. సో ఇలాంటి పేషెంట్స్కి ఎక్కువగా పాటించాల్సిన సూచనలు వాటర్ ఇంటేక్ ఎక్కువ చేసి, వైటమిన్ సఫిషియంట్ ఫుడ్ అంటే ఆకుకూరలు, పంకిన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సెసమి సీడ్స్ ఎక్కువగా ఇవ్వడంతో పాటు వీక్లీ 2 to 3 times ప్రోటీన్ డైట్ పెడుతూ ఉండాలి. ప్రాపర్ మీల్ అనేది షెడ్యూల్ చేయాలి. ఇలాంటి హెడేక్స్ నుంచి ఈజీగా ఉపశమనం పొందొచ్చు. మన హోమియోపతి ట్రీట్మెంట్ లో ఎపికాక్ 200 తో పాటు ఐరిస్ మెడిసిన్ తో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో పూర్తిగా మనము గ్యాస్ట్రిక్ హెడేక్స్ ని నియంత్రించుకోవచ్చు. ధన్యవాదాలు.